కొరింథీయులకు 15వ అధ్యాయం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేను అయిన ఏమి వారైనేమి అలాగనే మేము ప్రకటించుచున్నాము, అలాగనే మీరును విశ్వసించుతిరి. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతులు పునరుద్ధానము లేదని ఎట్లా చెప్పుచున్నారు? మృతులు పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్ష్యములుగా అగుపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరిక్కను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమై ఉన్న ఎడల మనుషుల అందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు, అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడను తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తము ఆధిపత్యము సమస్తం అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును.